హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో డెఫినెట్లీ ఆయన కంటెంట్ మన దగ్గరకు వచ్చింది అనుకోండి, మనం ఏమంటాం తెలుసా, ఐ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్, ఐ లైక్ ఇట్ అంటాం అనమాట. సో ఆయన డైరెక్షన్ చేసినా ఐ లైక్ ఇట్ అంటాం, ఆయన యాక్ట్ చేసినా ఐ లైక్ ఇట్ అంటాం. డెఫినెట్లీ ఆయన కూడా కంటెంట్ని ఆ రేంజ్లో లైక్ చేస్తున్నారు, లవ్ చేస్తున్నారు అండ్ ప్రాణం పెట్టి సినిమాని మన ముందు తీసుకొస్తూ ఉంటారు. ఇంతకుముందు ఆయన సినిమాలు వచ్చినప్పుడు ఏ కానీ అంటే ఉప్పి కానీ ఇలాంటి సినిమాలు వస్తే ఏంటి ఉపేంద్ర గారు 20 సంవత్సరాల తర్వాత వచ్చే సినిమాని ఇప్పుడే ఇచ్చేశారు అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా 2040లో వరల్డ్ ఎలా ఉంటుంది, ఈ ప్రపంచం ఎలా ఉంటుంది అని, అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుంది అని చెప్పి ఆయన యూఐ తీసుకొస్తున్నారు. ఇది ఉప్పి ఇంటెలిజెన్సా, ఉపేంద్ర ఇంటెలిజెన్సా యూ అంటే తెలీదు, ఆర్ఎల్స్ యూనివర్సల్ ఇంటెలిజెన్సా తెలీదు. అసలు ఇదేం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకోవడానికి నేను ఇప్పుడు డైరెక్టర్, హీరో, సూపర్ స్టార్ ఉపేంద్ర గారు అండ్ ద బ్యూటిఫుల్ యాక్ట్రెస్తో ఉన్నా అనమాట. ఆలస్యం చెప్పండి, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామండి. సో రేష్మా, రీష్మా, ఓ ఇట్స్ న్యూ ఫర్ అస్, లైక్ రీష్మా అనేది కొంచెం కొత్త పేరు మాకు, బట్ నైస్. రేష్మా మాకు తెలుసు, రేష్మా కామన్ నేమ్. అవును, వాట్ ఈస్ రేష్మా? సిల్క్. ఓ రేష్మానే రేష్మా, బోత్ సేమ్ మీనింగ్. ఓ అర్థం ఒకటే, అందం వేరు కానీ. సో ఇప్పటికే మిమ్మల్ని క్వశ్చన్ అడుగుంటారు మీరు, నాకు తెలిసి ఇంకా అడగండి క్వశ్చన్ అని చెప్పుకుంటారు. యూ అంటే ఏంటి, ఐ అంటే ఏంటి, యుఐ అంటే ఏంటి అని. కానీ యూ అంటే యూ, ఐ అంటే ఐ. సో అందరూ వాళ్ళే చెప్పేశారు, నేనేం చెప్పేది చెప్పలేదు. వాళ్ళు మీరే ఇప్పుడు 3 టైటిల్ ఇచ్చేసారు. అది యా ఏది సార్ 3 టైటిల్లో ఏదైనా కొంచెం సిమిలర్గా కలుస్తుంది? ఇప్పుడు నేను చెప్తే అది ఒకే టైటిల్, మీరందరూ చెప్తే ఎన్ని టైటిల్స్ అది? మీరు ఇప్పుడు టీజర్లో కూడా అదే చేశారు సార్, విజువల్ వేయకుండా సౌండ్ వేశారు, మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా అన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కథ రాశారు. ఏంటి